హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ చేంజ్ ప్రాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే దానికి ఏం చేయాలి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి మైగ్రేషన్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే మా మ్యాపింగ్ అనేది ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలి, లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న కుటుంబం చిరునామా మార్చుకోవడానికి ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ చేంజ్కి అంటే వారు ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్కు పూర్తి కుటుంబాన్ని మైగ్రేషన్ లేదా చిరునామా లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ప్రస్తుతం ఉన్నదనమాట. ఈ ఆప్షన్ ఉన్నప్పుడే మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి మారారు తెలుసుకొని మరి ఆప్షన్స్ ఉపయోగించుకొని మీరు కోరుకున్నటువంటి ప్లేస్కు ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను మార్పు చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే తర్వాత ఆప్షన్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఆప్షన్ అవకాశం వచ్చినప్పుడే మార్చుకోండి. అలాగే మైగ్రేషన్ చేయాలంటే ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ ఆప్షన్ ద్వారా కుటుంబంలో కేవలం ఒక్కరిని సపరేట్గా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మైగ్రేషన్ లేదా అడ్రస్ మార్చడానికి కుదరదు. ఒక్కరిని ఫ్యామిలీలో ఒక్కొక్కరిని మార్చడానికి తప్పదు. మొత్తం కుటుంబాన్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి లేదా ఒక సచివాలయం నుండి ఒకే సచివాలయంలో ఒకే క్లస్టర్ నుండి ఇంకో క్లస్టర్కు లేదా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడా మార్పు అయితే చేసుకోవచ్చు. కానీ ఒక్క పర్సన్ని ఆ మ్యాపింగ్ నుంచి ప్రత్యేకంగా మైగ్రేషన్ చేయడం కుదరదు. సో ఈ మైగ్రేషన్ కొరకు లబ్ధిదారుడు తప్పనిసరిగా వారు ఎక్కడకు మైగ్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్లేసు ఏ గ్రామం లేదా వార్డు సచివాలయం పరిధికి వస్తుందో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలా కాకుండా ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అవ్వదన్నమాట. సో ఎక్కడ మనం ఏ సచివాలయ వార్డులో ఉన్నామో అక్కడ మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఈ పోస్టులు ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ కొరకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దరఖాస్తుకి ఏం కావాలి, దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే దీని ప్రాసెస్ సచివాలయంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే అడ్రస్ చేంజ్కి ముందు అసలు కుటుంబం మొత్తం ఏ క్లస్టర్లో, ఏ సచివాలయంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఉన్నారో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే కదా ఏదైనా ప్రాసెస్ చేయాలంటే అవుతుంది. ఆయా వివరాలు ఎక్కడికైతే మైగ్రేషన్ చేస్తారో అక్కడి నుండి ప్రాసెస్ చేసుకోవాలి. సచివాలయ ఉద్యోగ లాగిన్ అడుగుతుందన్నమాట. కాబట్టి ముందుగా అసలు ఎక్కడున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి సిటిజన్కు అవకాశం లేదు, మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయాల ఉద్యోగుల లాగిన్లో మాత్రమే అవకాశం ఉంది. వాళ్ళు మాత్రమే చూసి మనకు చెప్తారనమాట. కావున మీరు ఎక్కడైతే మైగ్రేషన్ అవ్వాలనుకున్నారు అక్కడ కానీ సచివాలయం అడిగినట్లయితే కుటుంబంలో ఎవరైనా ఒక ఆధార్ నెంబర్ ద్వారా ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు అనేవి ఇస్తారు. మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళు చూసి చెప్తారు. అలాగే లాగిన్లో అయితే సచివాలయ ఉద్యోగుల లాగిన్లో హౌస్ మ్యాపింగ్ వివరాలు తెలుసుకునే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎన్బిఎం పోర్టల్ లాగిన్ అయితే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్పై క్లిక్ చేయాలన్నమాట. కుటుంబంలో ఒక ఆధార్ నెంబరు ఏదైనా ఒక స్కీమ్ లేటెస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది సెక్రెట్ లాగిన్లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఏ క్లస్టరు, ఏ సచివాలయము, ఏ మండలము, ఏ జిల్లాలో ఉన్నారో, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారి యొక్క ప్రస్తుత లెవెల్ స్టేటస్ ఏంటి, 6 దశలో ధృవీకరణ వివరాలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే అందులో మనకు వస్తాయన్నమాట. ఈ వివరాలను అప్లికేషన్ చేసేవారు ఉంటారు, వారు నోట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ మైగ్రేషన్ ఎలా చేసుకోవాలంటే అడ్రస్ చేంజ్కు అప్లికేషన్ చేయవారు ఎక్కడికైతే వారు మారాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్లేసు ఏ గ్రామ లేదు వార్డు సచివాలయం పరిధిలోకి వస్తుందో అక్కడ మాత్రమే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. మనం ఎక్కడ మారాలనుకుంటున్నామో అక్కడికే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఒక పేపర్పై గ్రామ సచివాలయం అయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి వారికి, వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ వారికి అడ్రస్ చేస్తూ మా యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను సచివాలయ పరిధిలో మ్యాప్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ వివరాలన్నీ అనగా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్లు, వారి యొక్క పేర్లతో సహా ఏ క్లస్టర్లో ఏ వీధిలో హౌస్ మ్యాపింగ్ చేయాలో వివరాలన్నీ మనం లెటర్లో ఇచ్చేస్తే వాళ్ళు కుటుంబ పెద్ద సంతకం చేసి ఇచ్చేస్తే అధికారులకు ఇవ్వాల్సివన్నీ ప్రాసెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెస్ వాళ్ళు చేస్తారనమాట. అయితే గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పిఎస్డిఏ లేదా పంచాయతీ కార్యదర్శి పిఎస్ వారి లాగిన్లో, అదే వార్డు సచివాలయంలో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ డబ్ల్యూఏఎస్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ డబ్ల్యూఈపీడిఎస్ వారి లాగిన్లో క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆయా అధికారులు కింద తెలిపిన ప్రాసెస్లో మైగ్రేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే డబ్ల్యూఎస్ పోర్టల్ ఓపెన్ చేశాక డబ్ల్యూఎస్ ఎవరో ఒకరు లాగిన్ అయ్యాక హౌస్ హోల్డ్ క్లస్టర్ మైగ్రేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఆ యొక్క జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్, కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ మనకు క్లిక్ చేస్తే కనబడతాయి అన్నమాట. క్లస్టర్లో ఉన్న అందరి పేర్లు అక్కడ చూపిస్తాయి. క్లస్టర్లో ఉన్న అందరి పేర్లు అక్కడ చూపిస్తాయి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉండి ఫోన్ అందుబాటులో ఉంటే ఓటీపీ చెప్పగలిగే వారిని సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీపై క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే
ఆ ఓటీపీ మెసేజ్ చూపిస్తున్న వెంటనే కుటుంబంలో ఉన్న అందరూ కూడా గతంలో ఉన్న అడ్రస్ నుండి ప్రస్తుతం సచివాలయ అడ్రస్కు మార్పు చెందుతారనమాట. అయితే మన మ్యాపింగ్ అనేది ఈ విధంగా పైన చేసిన విధంగా ప్రజలకు సొంతంగా హౌస్ మ్యాపింగ్ మారిందా లేదా అని తెలుసుకునే ఆప్షన్ కూడా మనకి ఉంటుంది. కానీ సచివాలయం ఉద్యోగ లాగిన్లో ఎక్కడ ఉన్నారో అని చెప్పి పైన పోస్ట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. ప్రాసెస్లో మళ్ళీ కుటుంబంలో ఒకరి ఆధార్ నెంబర్ కొడితే వారు ప్రస్తుతం ఏ క్లస్టర్లో, ఏ సచివాలయంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో మ్యాపింగ్ అయ్యి ఉన్నారో వాళ్ళ ఆధార్ ద్వారా అయితే డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట.